సార్ అదేవిధంగా మరో స్కీమ్ కూడా ఉంది, ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో దాని గురించి డీటెయిల్గా తెలియజేయండి సార్. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని అంటే మనకు ముఖ్యంగా ఇది ఎవరి దగ్గర అయితే లంసమ్ అమౌంట్ అయితే ఉంటుందో, లంసమ్ అమౌంట్ ఉన్నప్పుడు ఆ లంసమ్ అమౌంట్ కి ఇంట్రెస్ట్ ప్రతి నెల తూచా తప్పకుండా కూడా మనకు మన అకౌంట్ లో పడే విధంగా మనకు ఈ అకౌంట్ ఉంటుంది. సో ఇది బ్రహ్మాండమైన ఇన్స్ట్రుమెంట్ అండి. స్మాల్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో మీరు ఏ బ్యాంక్ లో చూసుకున్నా కానీ ఇలాంటి స్కీమ్ అంటూ ఉండదు. ఎందుకనంటే మనం బయట వడ్డీలకు ఇస్తామే కానీ ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ మనకు నెల నెల పే చేసే స్కీమ్ అంటూ ఎక్కడా లేదు. అది పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే ఉంది. పోస్ట్ ఆఫీస్ లో మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అష్యూరెన్స్ తోటి మనకి స్కీమ్ తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే ముఖ్యంగా మనకు 4.5 lakhs వరకు మనం మాక్సిమం అకౌంట్ ఓపెనింగ్ చేసుకోవచ్చు. సో అదే జాయింట్ అకౌంట్ అయితే 9 lakhs వరకు కూడా చేసుకోవచ్చు. అంటే 9 lakhs వరకు చేసుకున్న తర్వాత 6.9 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 6.6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో 6.6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటే మీరు గమనించండి, చాలా మంచి ఇంట్రెస్ట్ రేట్. అండ్ ఎవ్రీ మంత్ కూడా ప్రాంప్ట్ గా పేమెంట్ జరుగుతూ ఉంటుంది. మనం ఎస్బీతో కూడా లింక్ చేసుకుంటే కనుక ఎస్బీ అకౌంట్ లో వచ్చేసి ఎస్బీ అకౌంట్ లో మనం విత్డ్రా చేసుకోవచ్చు. లేదనంటే కూడా మనం ఆర్డీతో లింక్ చేసుకొని ఈ ఇంట్రెస్ట్ వచ్చిన అమౌంట్ ని ఆర్డీలో వేసేసుకొని ఆర్డీ మీద కూడా మళ్ళీ ఆర్డీ మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అంటే ఆ ప్రకారంగా మీరు గమనిస్తే 2 రకాల ఇంట్రెస్ట్లు మనం ఫిక్స్డ్ అమౌంట్ మీద మనకు వస్తూ ఉంటుంది. అంటే అరౌండ్ 7.23 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు. 7.23 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అగైన్ ఇట్స్ డెట్ ఇన్స్ట్రుమెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ కింద తీసుకోవచ్చు. అండ్ విత్ ఆల్ ద అష్యూరెన్స్ గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో అదేవిధంగా ఈ అకౌంట్ తీసుకోవాలంటే రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం వస్తాయి దీనికి? సేమ్ అండి, మన ఏ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అయినా కూడా మన కేవైసీ డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ అండి. కేవైసీ డాక్యుమెంటేషన్ లో ముఖ్యంగా మనకు ఒకటి ఫోటోతో పాటు సిగ్నేచర్ తో పాటు మనకు అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్, వీటితో పాటు నామినేషన్ ఉంటే నామినేషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ అలాగే వాటితో పాటు 50,000 పైన ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినప్పుడు పాన్ కార్డ్ డిక్లరేషన్ చేయాల్సి వస్తుంది. పాన్ కార్డ్ డిక్లరేషన్ తో పాటు మనం ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా చూపించాల్సి వస్తుంది. సో ఈ డాక్యుమెంట్స్ కనుక ఉంటే మనం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఓపెన్ చేసేసుకోవచ్చు. 5 years టెన్యూర్ అండి. 5 years టెన్యూర్ ఉంటుంది. ఒకవేళ ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ అంటే కూడా ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ కూడా తీసుకోవచ్చు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకు ఒక 1% తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి పేమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా సార్ అదేవిధంగా పిఎం స్కీమ్స్ గురించి కూడా డీటెయిల్ గా తెలియచేయగలరు? పిఎం స్కీమ్స్ ఒక బ్రహ్మాండమైన స్కీమ్ అండి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు 2015లో ప్రధానమంత్రి స్కీమ్స్ అని చెప్పి జన్ సురక్ష స్కీమ్స్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి జన్ సురక్ష స్కీమ్స్ లో ముఖ్యమైనది 3 ముఖ్యమైన స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, అండ్ ఇంకొకటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అండ్ ఇంకొకటి పెన్షన్ స్కీమ్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కింద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో మనం ఒక 330 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టుకోవాలి. ఏ సంవత్సరం కట్టుకుంటే ఆ సంవత్సరం మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే సంవత్సరానికి 330 రూపాయలు. అవునండి, ఈ సంవత్సరం మనం 330 రూపాయలు కట్టాము అని అంటే ఈ సంవత్సరం ఎలిజిబిలిటీ మనకు 2 lakh rupees. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ కట్టుకుంటే బెటర్. సో అంటే ఈ టెన్యూర్ అంటూ ఉండదు అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు ఒక 10 సంవత్సరాల పాటు, ఒక 20 సంవత్సరాల పాటు అని చెప్పేసి ఒక టెన్యూర్ ఉంటుంది. ఇక్కడ ఆ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటూ ఉండదు. ఏ సంవత్సరంలో మనం 330 రూపాయలు కడతామో ఆ సంవత్సరంలో మనకి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. సో ప్రతిసారి మనం మళ్ళీ ఫార్మ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం ఫామ్ అప్లై చేసుకొని మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ తోటి అందులో మనం 330 రూపీస్ డిపాజిట్ చేసి ఇచ్చాము అని అంటే అక్కడ మ్యాండేట్ ఉంటుంది. PMJJBY మ్యాండేట్ అంటాం. PMJJBY మ్యాండేట్ కనుక ఇచ్చాము అని అంటే అక్కడ నుండి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ నుండి విత్డ్రా చేసి మన పిఎం జన్ సురక్ష స్కీమ్ కి వెళ్ళిపోతుంది. సో అక్కడ మనకు జన్ సురక్ష స్కీమ్ కి వెళ్ళిపోతుంది. సో అక్కడ LIC నుండి మనకు ఈ ఇన్సూరెన్స్ మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటది. సో అక్కడ నుండి మనకు క్లెయిమ్ కూడా ప్రాసెస్ చేయొచ్చు అన్నట్టు, ప్రాసెస్ చేస్తారు. సో ఈ పథకం అనేది త్రూ పోస్ట్ ఆఫీస్ ద్వారా చేసుకోవచ్చు, బ్యాంక్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఏ సేవింగ్స్ అకౌంట్ ఉన్నా కూడా మనం చేసేసుకోవచ్చు.
సో తప్పకుండా మనకు ఓన్లీ పోస్ట్ ఆఫీస్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మన పోస్ట్ ఆఫీస్లో విలేజ్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్తున్నాం. సో ఇలాంటి ఫెసిలిటీ మనకు వేరే ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి మనం 100% కవరేజ్ చేయడానికి, పాపులేషన్ 100% కవరేజ్ చేయడానికి మనం మేజర్గా మనం కృషి చేస్తూ ఉంటాం. సో అందులో లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు మనకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కి వచ్చేసరికి మనకు 12 రూపాయలతోటి మనం అకౌంట్ ఓపెన్, అంటే మన అకౌంట్ నుండి డెబిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం మ్యాండేట్ ఇవ్వాల్సి వస్తుంది. 12 రూపాయలు డెబిట్ అయినాయి అని అంటే మనకు ఆ ఇయర్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అండ్ రెన్యువల్ ఫెసిలిటీ కూడా ఉంటది. ప్రతి సంవత్సరం మనం రెన్యువల్ కూడా చేసేసుకునే ఒక ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి మనం మ్యాండేట్ లోనే మనం ఎనేబుల్ చేస్తే అది ఎవ్రీ ఇయర్ 12 రూపాయలు మన అకౌంట్ నుండి కట్ అవుతుంది, ఆటోమేటిక్ కట్ అయిపోయి మనకు 70 సంవత్సరాల పాటు వరకు 70 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే లైఫ్ ఇన్సూరెన్స్ లో PMJJBY అయితేనేమో 50 సంవత్సరాల వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మాత్రం 70 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కి తేడా ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ అంటేనేమో someone diseases because of some reason, అట్లా కాకుండా మనకు యాక్సిడెంటల్ గా అంటే ఇప్పుడు అంటే ఈజ్ హెల్దీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ అప్పటికప్పుడు మనకు తెలియకుండా అకస్మాత్తుగా మరణం చెందినప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటూ మనకు వస్తుంది అన్నట్టు. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మనకు సీనియర్ సిటిజన్స్ అయినా కూడా 70 years వరకు కూడా వాళ్ళకి ఈ PM సురక్ష బీమా యోజన అప్లికబుల్ అవుతుంది. అండ్ ఈ రెండింటితో పాటు అటల్ పెన్షన్ యోజన కూడా ఉంది. అటల్ పెన్షన్ యోజనలో మనకు 1000 రూపాయల పెన్షన్ నుండి 5000 రూపాయల పెన్షన్ వరకు మనకు వస్తుంది అన్నట్టు. అందుకు సంబంధించిన 40 సంవత్సరాల లోపు వాళ్ళకి ఫలానా ప్రీమియం అంటూ ఉంటది. అంటే వాళ్ళ ఏజ్ ని బట్టి 24 సంవత్సరాల వరకు ఒక ప్రీమియం ఉంటుంది, 33 సంవత్సరాల వాళ్ళకి ఒక ప్రీమియం ఉంటుంది. అలాగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళ టెన్యూర్ ని బట్టి వాళ్ళకు ప్రీమియం డిసైడ్ అవుతుంది. ఆ ప్రీమియం కనుక వాళ్ళు 60 సంవత్సరాల వరకు కట్టాల్సి వస్తుంది, 60 years నిండేంత వరకు. ఆ లంసమ్ అమౌంట్ ఒకటేసారి మనకు అది దాంట్లో 50% ఏమో ఇస్తారు. ప్లస్ మనకి ఎవ్రీ మంత్ కూడా మనకు 5,000, 4,000, 3,000, 2,000, 1,000 పెన్షన్ కూడా వస్తుంది. సో అదేవిధంగా ఈ పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన సర్వీసెస్ ఏమున్నాయి అంటే లేటెస్ట్ గా రీసెంట్ గా సంబంధించి? పోస్ట్ ఆఫీస్ లో మనకు గత కొన్ని సంవత్సరాల నుండి మనం చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తో పాటు చాలా కొత్త సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా రిటైల్ సర్వీసెస్ లో ఆధార్ సర్వీస్ కేంద్రాస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆధార్ సర్వీస్ కేంద్రాస్ లో మనం ఆధార్ అప్డేషన్ తో పాటు ఆధార్ ఎన్రోల్మెంట్ కూడా చేస్తున్నాం. అంటే మీరు ఆధార్ కార్డు కనుక తీసుకోకపోతే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఇమీడియట్లీ మీరు పక్కన ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ ఎన్రోల్మెంట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా బయోమెట్రిక్ అప్డేట్ కానీ నాన్ బయోమెట్రిక్ అప్డేట్ అంటారు. బయోమెట్రిక్ అప్డేట్ అంటే మీరు ఫింగర్ ప్రింట్స్ కొంచెం చేంజ్ అయినా కానీ, ఫోటో చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ లేదా నాన్ బయోమెట్రిక్ అప్డేట్ అంటే అడ్రస్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, మన ఈమెయిల్ అడ్రస్ కానీ ఇలాంటివి మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం నాన్ బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేసేసుకోవచ్చు. అప్డేషన్స్ కి ఏమో 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎన్రోల్మెంట్ ఇస్ ఫ్రీ, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ 100 రూపీస్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అండ్ ఆధార్ తో పాటు మనకు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ దాదాపు ప్రతి జిల్లాలో ఒకటి ఉన్నాయి మన తెలంగాణలో. సో ఈ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ లో మనకు ముఖ్యంగా ఈ అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్, అంటే అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి మనకు ఫెసిలిటీ చేయడం జరిగింది. అంటే ఇవి ఒకప్పుడు TCS ద్వారా చేసేవాళ్ళు. అంటే TCS కున్న టెక్నాలజీ మాకు పోస్ట్ ఆఫీస్ లో కూడా అవైలబుల్ ఉందని చెప్పేసి చెప్పొచ్చు. సో అలాంటి టెక్నాలజీ మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో కాంబినేషన్ లో మనం అది ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించి ఎవరైతే పాస్పోర్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఫలానా పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుంటారు. సో ఆ పోస్ట్ ఆఫీస్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ ఫలానా టైంకి ఆ స్లాట్ కి వాళ్ళు వెళ్ళి అక్కడ కావాల్సిన డాక్యుమెంటేషన్ అవన్నీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ గైడ్ చేస్తారు. అక్కడ ఒక క్లరికల్ స్టాఫ్ ఉంటారు.
క్లరికల్ స్టాఫ్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళిద్దరు గైడ్ చేసి మొత్తం ప్రాసెస్ ని కంప్లీట్ చేసి మనకు పాస్పోర్ట్ వచ్చేటట్టుగా హ్యాజల్ ఫ్రీగా రూరల్ ఏరియాస్ లో కూడా మనకి ఇట్లాంటి సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ వీటితో పాటు ఇంకా రీసెంట్ గా కస్టమర్ సర్వీస్ సెంటర్ అని చెప్పేసి కొత్తగా మనం అంటే గవర్నమెంట్ సిఎస్సి అంటారు. సో సిఎస్సి లో కూడా మనకు 73 సర్వీసెస్ ఉన్నాయి. అంటే 73 సర్వీసెస్ లో అవి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్, స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ కొన్ని పబ్లిక్ సెక్టర్ సర్వీసెస్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. వీటిల్లో డిజిటల్ సేవా పోర్టల్లో కనుక ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అప్లికబుల్ ఉంటాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్, డిలీషన్ ఆఫ్ ఫార్మ్ నెంబర్ 7 ఇలాంటి సర్వీసెస్, ప్లస్ లేబర్ సర్వీసెస్, పెన్షన్ సర్వీసెస్, ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్, ఈ డిస్ట్రిక్ట్ సర్వీసెస్, స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ అదర్ G2C సర్వీసెస్ అండ్ బిజినెస్ టు కస్టమర్ సర్వీసెస్. సో ఇలా మొత్తం 73 సర్వీసెస్ మనం ఇవ్వడం జరుగుతా ఉంది. అండ్ ఇది ఇక్కడతో అవుతుందని అనుకోవట్లేదు, ఇంకా చాలా సర్వీసెస్ కూడా వస్తాయని అనుకుంటున్నాను. అంటే మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎలాంటి స్కీమ్ చేస్తుందని అంటే మనకు మెయిల్ తగ్గుతూ ఉంది కాబట్టి మెయిల్ తగ్గినా కూడా పోస్ట్ ఆఫీస్ రిలవెన్స్ అంటూ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ నెట్వర్క్ ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మన నెట్వర్క్ ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని మారుమూల ప్రాంతాలలో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటూ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ ఎస్టాబ్లిష్మెంట్ పెంచాల్సిన అవసరం ఉంది అని మన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇలాంటి సర్వీసెస్ అందజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సంతోష్ గారు. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి మా ప్రేక్షకుల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండే వివిధ రకాల పథకాల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Andy. And it's a pleasure for me to interact with you, Andy, and explain about the schemes which we are having. And definitely we look forward to continue the relationship. Sure, Thank sir. you. Thank you so much.